హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజున మనం హానర్ బ్యాండ్ 4 దీనికి సంబంధించి ఫుల్ రివ్యూ అయితే నేను ఇవ్వబోతున్నాను. సో ఈ బ్యాండ్కి సంబంధించి నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో అయితే చేశాను. ఒకవేళ ఆ వీడియో కనుక మీరు చూడకపోతే నేను పైన కార్డ్స్ వదిలేస్తాను, అక్కడి నుంచి ఆ వీడియో అయితే చూడొచ్చు. సో చాలామంది ఈ బ్యాండ్ తీసుకోవడానికి అయితే చాలా ఉత్సాహంగా అయితే ఉన్నారు. అందుకని ఎప్పటి నుంచో ఫుల్ రివ్యూ అయితే అడుగుతున్నారు. సో దీన్ని నేను పూర్తిగా అయితే ఇప్పుడు వరకు పరీక్షించాను 10 డేస్ నుంచి. సో ఇప్పుడు నేను దీని గురించి సంబంధించి ఫుల్ రివ్యూ అయితే ఇస్తున్నాను. రివ్యూకి ముందే నేను చెప్పేస్తున్నాను, మీరు ఈ బ్యాండ్ తీసుకోవాలని చెప్పి ఉత్సాహంగా ఉంటే మాత్రం కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. బడ్జెట్ పరంగా చూసుకుంటే ఈ బ్యాండ్ మనకి ఆ బడ్జెట్లో అంటే 2600 రూపాయలు మనకి బ్యాండ్ అయితే లభిస్తుంది. ఆ బడ్జెట్లో ఈ బ్యాండ్ అయితే తీసుకోవచ్చు అని చెప్తాను. సో ఇందులో కాన్స్ కూడా ఉన్నాయి, ప్రోస్ ఉన్నాయి. సో అవన్నీ నేను ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హానర్ హెల్త్ అని చెప్పేసి మనకి ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మనం ఈ బ్యాండ్తో మనం పేర్ అయితే చేయాల్సి ఉంటుంది, సింకర్న్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మన హార్ట్ రేట్ మానిటర్ కానివ్వండి, అలాగే మన స్టెప్ కౌంటింగ్, మనకు వర్కౌట్, అలాగే మన స్లీపింగ్ కౌంట్ మొత్తం అన్ని మనం యాప్లో అయితే మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి యాప్ అయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు స్టెప్స్ అని కనిపిస్తుంది. సో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నేను వేసిన స్టెప్స్ అయితే మనకి ఈ విధంగా 853 స్టెప్స్ అయితే నేను వేసాను. నేను బయటకి అయితే వెళ్ళలేదు, ఇంట్లోనే అటు ఇటు తిరిగా. సో ఆ స్టెప్ కౌంటింగ్ అయితే మనకి ఇక్కడ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక ఇక్కడ వచ్చేసరికి మనకి స్లీప్ కౌంట్ కనిపిస్తుంది. సో స్లీప్ కౌంట్ వచ్చేసరికి 2.1 అవర్ అని చెప్పి చూపిస్తుంది. సో మీకు ఇక్కడ స్లీప్ కౌంట్లో వచ్చేసరికి మీకు ఇదంతా నా వీక్ స్లీప్ కౌంట్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం వారం రోజుల స్లీప్ కౌంట్ అంతా మనకి ఇక్కడ ఈ విధంగా అయితే చూపిస్తుంది. స్లీప్ కౌంటింగ్ విషయానికి వచ్చేసరికి మనకి యాక్యురేట్గా పర్ఫెక్ట్గానే చూపిస్తుందని చెప్పొచ్చు. కొంచెం అటు ఇటు ఉంటుంది, ఏ బ్యాండ్కి అయినా సరే మనకు కొంచెం అటు ఇటుగా అయితే స్లీప్ కౌంట్ అయితే ఉంటుంది. పర్ఫెక్ట్గా ఏ బ్యాండ్ చెప్పదు, ఎందుకంటే మన కదలికలను బట్టి స్లీప్ కౌంట్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా చూసుకుంటే స్లీప్ కౌంట్ వచ్చేసరికి ఇది బాగానే పనిచేస్తుందని చెప్పొచ్చు. ఇంకా ఆ తర్వాత హార్ట్ రేట్ మానిటర్. సో హార్ట్ రేట్ వచ్చి సెన్సార్ వచ్చేసరికి మనకి యాక్యురేట్గా పనిచేస్తుంది. అది నేను అన్బాక్సింగ్లోనే మీకు చూపించాను. సో నేను హార్ట్ రేట్ వచ్చేసరికి నా దగ్గర ఉన్న ఏదైతే శాంసంగ్ గేర్ వాచ్ ఉందో, సో శాంసంగ్ గేర్ వాచ్, అలాగే వచ్చేసరికి బ్యాండ్, అంతేకాకుండా నా దగ్గర నోట్ 9 కూడా ఉంది. నోట్ 9లో కూడా మనకి హార్ట్ రేట్ సెన్సార్ అయితే ఉంటుంది. సో ఈ మూడింటిని నేను ఒకేసారి అయితే నేను కంపేర్ చేసి చూశాను. మూడు మనకి ఈక్వల్గా 1 or 2 అటు ఇటుగా మూడు ఈక్వల్గా అయితే ఉన్నాయి. సెన్సార్ అయితే యాక్యురేట్గా ఉందని ఇక్కడైతే అర్థమవుతుంది. ఇక స్టెప్ కౌంటింగ్ రావాలి. ఇక స్టెప్ కౌంటింగ్లోనే నాకు కొంచెం అటు ఇటుగా అనిపించింది. ఎందుకంటే మామూలుగా నేను ఇప్పుడు వరకు స్టెప్ కౌంటింగ్ ఇప్పుడు వరకు నేను చూసిన బ్యాండ్స్తో కనుక కంపేర్ చేస్తే, నేను ఎంఐ బ్యాండ్ 3 నేను స్టెప్ కౌంటింగ్ చేసినప్పుడు నాకు అది చాలా యాక్యురేట్గా అనిపించింది. మనకి స్టెప్ కౌంటింగ్లో కనుక చూసుకుంటే 100 అడుగుల దగ్గర 1 అడుగు అంతే డిఫరెన్స్ వచ్చేది. సో నేను స్టెప్ కౌంటింగ్ ఎలా చేస్తానంటే, నేను వచ్చేసరికి నడుస్తూ స్టెప్స్ని కౌంట్ చేస్తాను అనమాట. ఇక్కడ నుంచి నేను కొంత దూరం అయితే నడుస్తాను. సో అది 500 అడుగులు కావచ్చు, 1000 అడుగులు కావచ్చు, నేను ఆ విధంగా అయితే స్టెప్ కౌంటింగ్ అయితే చేస్తాను. సో దీన్ని కూడా నేను అదే రకంగా అయితే స్టెప్ కౌంటింగ్ అయితే చేశాను. బ్యాండ్ని పెట్టుకొని నేను దగ్గర 800 అడుగుల వరకు నేను స్టెప్స్ అయితే వేసాను. సో 800 అడుగుల దగ్గర నాకు 35 అడుగులు ఎక్స్ట్రా అయితే వచ్చినాయి. సో మనకు చూసుకుంటే యావరేజ్గా చూసుకున్నా సరే మనకి 100 అడుగుల దగ్గర 4 స్టెప్స్ అయితే ఎక్కువ పడుతున్నట్టుగా అయితే నాకు అనిపించింది. సో నేను స్టెప్స్ కూడా నేను ఎక్కుతూ అయితే చూసాను. స్టెప్స్ ఎక్కుతూ చూసినప్పుడైతే కొంచెం డ్రాప్ అయినట్టుగా అనిపించింది. అలాగే మొబైల్ మనం ఆపరేట్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మళ్ళీ కౌంటింగ్ వచ్చేసరికి మైనస్లోకి వచ్చింది. సో మామూలుగా మొబైల్ ఆపరేట్ చేసుకుంటూ మనం వెళ్తున్నప్పుడు కౌంటింగ్ కొంచెం మైనస్లోనే పడింది, ఎందుకంటే మన హ్యాండ్స్ అనేవి మూవ్మెంట్ ఉండవు కాబట్టి. సో అక్కడ వచ్చేసరికి కొంచెం కౌంటింగ్ అయితే తప్పు పడింది. బట్ వచ్చేసరికి నేను మొబైల్ని ఆపరేట్ చేయకుండా నేను స్టెప్ కౌంటింగ్ వేసింది మాత్రం ఒక దగ్గర చెప్పాను కదా మీకు 3 నుంచి 4 అడుగులు 100కైతే పెరిగింది. సో అదొక్కటేమో నాకు కొంచెం దీంట్లో వచ్చేసరికి నిరాశ కలిగించిందని చెప్పాలి. ఇక మిగిలిన విభాగాల్లో మనకు బిల్డ్ క్వాలిటీ పరంగా కానివ్వండి, అలాగే మనకి క్వాలిటీ పరంగా కానివ్వండి, అప్డేట్స్ పరంగా కానివ్వండి, అప్డేట్స్ కూడా వచ్చేసరికి నేను 10 డేస్ అయింది కదా మనం. సో అన్బాక్స్ చేసిన రోజున ఒక అప్డేట్ అయితే వచ్చింది. రీసెంట్గా 2 డేస్ బ్యాక్ ఇంకో అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో అప్డేట్స్ కూడా మనకి 10 డేస్లో 2 అప్డేట్స్ అయితే నేను చూశాను ఇందులో. సో అప్డేట్స్ కూడా మనకి వీళ్ళైతే ఇస్తున్నారు. సో మనం ఇందులో వచ్చేసరికి హార్ట్ రేట్ మానిటర్ ఏదైతే ఉందో, హార్ట్ రేట్ సెన్సార్, సో ఇది వచ్చేసరికి మనకి కంటిన్యూషన్ అయితే ఉందన్నమాట. అది మీరు ఆన్ చేసుకొని ఉంచుకున్నట్టయితే కొంచెం బ్యాటరీ బ్యాకప్ తగ్గే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి బ్యాటరీ బ్యాకప్ కనుక చూసుకున్నట్టయితే, నేను ఆ రోజు అన్బాక్స్ చేసినప్పుడు 90% బ్యాకప్ అయితే ఉంది. నిన్న నేను చూసినప్పుడు 20%కి వచ్చిందనమాట. అంటే దగ్గర 8 రోజుల్లో చూసుకుంటే వీళ్ళు 70% అయితే మనకి డ్రాప్ అయింది. సో 70% డ్రాప్ అయిందంటే మనకి ఈజీగా వీళ్ళు చెప్పింది ఏంటంటే 14 డేస్ వస్తుందని చెప్పారు బ్యాటరీ వచ్చేసరికి. సో 14 డేస్ ఈజీగా మనకైతే బ్యాటరీ వస్తుంది. ఏ రకంగా అంటే మనకి మొబైల్తో కనెక్ట్ చేయకుండా ఉంటే, అదే మొబైల్తో కనెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు 11 డేస్ ఈజీగా మనకి ఇది బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో అలాగే వచ్చేసరికి మనకి ఇందులో నోటిఫికేషన్ ఫెసిలిటీ కూడా ఉంది. మనకి ఏమైనా కాల్స్ వస్తే మాత్రం
మొత్తం మనకి కాల్ నోటిఫికేషన్, వాట్సాప్, ఫేస్బుక్, మెసేజ్, సో అన్ని నోటిఫికేషన్స్ అయితే ఇందులో అయితే మనం చూసుకోవచ్చు అనమాట. సో దానికి వచ్చేసరికి మనకి యాప్లోనే మనకి ఈ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో నోటిఫికేషన్లో వచ్చేసరికి మనకి ఇక్కడ కనిపిస్తున్న అన్ని నోటిఫికేషన్స్ని మనం అయితే ఇందులో అయితే అలర్ట్స్ అయితే పొందొచ్చు అనమాట. ఇక్కడ మనం వీటిని ఆన్ చేసి పెట్టినట్టయితే మనకు నోటిఫికేషన్స్లో అలర్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అది మీరు మీ ఇష్టం, ఇవన్నీ ఆన్ చేసి పెట్టారంటే మీకు బ్యాటరీ ఇంకా తొందరగా డ్రైన్ అయ్యే ఛాన్స్ ఉంది, తొందరగా తగ్గిపోయే ఛాన్స్ ఉంది. మనకి ఏది కావాలో వాటి వరకే, వాట్సాప్, ఫేస్బుక్, మెసేజెస్, సో ఇవి మేర్ ఇంపార్టెంట్ కాబట్టి వీటిని వరకు మీరు అలర్ట్గా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా అలాగే వచ్చేసరికి ఏదైతే బ్యాండ్ ఉందో, బ్యాండ్ వచ్చేసరికి మనకి ఫైండ్ మై ఫోన్ కూడా ఉంది. మన ఫోన్ ఎక్కడైనా పెట్టి మర్చిపోయినప్పుడు ఇక్కడ మనకి ఫైండ్ మై ఫోన్లోకి వెళ్ళి మనం ఒకసారి ప్రెస్ చేసినట్టయితే ఫోన్ ఎక్కడున్నా సరే మనకి రింగ్ అవుతూ ఉంటుందన్నమాట. అలాగే మన కాల్స్ వచ్చినా సరే ఇందులో అయితే మనకు కనబడుతూ ఉంటాయి. సో మనకి ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. 2600 రూపాయల్లో మనకి ఇది బెస్ట్ అని చెప్తాను అనమాట. ఈ ఫీచర్స్ అన్నింటినీ మనం చూసుకున్నట్టయితే, సో ఓవరాల్గా చెప్పాలంటే ఒక స్టెప్ కౌంటింగ్లో లిటిల్ బిట్ మైనస్ తప్పితే మిగిలిన విభాగాల్లో అన్నిటి చూసుకున్నట్టయితే మనకి ఇది చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు అనమాట. సో 2600 రూపాయలు పెట్టి మనం తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. మనకి ఆ బడ్జెట్లో చూసుకున్నట్టయితే ఎంఐ బ్యాండ్ 3 ఉందో దాంతో కంపేర్ చేస్తే అది మనకి ఎల్ఈడి స్క్రీన్తో వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి ఓఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది, కలర్ డిస్ప్లే అనమాట. అలాగే కంప్లీట్ మనకి టచ్ సెన్సార్తో ఉంటుంది. సో లుక్ కూడా బాగుంది మీకు చూడడానికి. ఎంఓఎల్ఈడి డిస్ప్లే అవడం వల్ల మనకు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అయితే ఫుల్ డార్క్గా ఉంది. సో మనకి ఏదైతే క్లాక్ ఉందో క్లాక్ వరకు మనకి విడిగా అయితే కనిపిస్తుంది. సో ఈ వీడియో ద్వారా మీరు హానర్ బ్యాండ్ 4 ఫుల్ రివ్యూ చూసి బ్యాండ్ ఎలా ఉందనేది తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.